హలో సినిమా లవర్స్, వెల్కమ్ టు సినీ గ్లిమ్స్. ఈ రోజు మరో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ రివ్యూ ఏంటంటే జటాధర అనమాట. సో ఇందులో సుధీర్ బాబు గారు హీరోగా నటించారు అండ్ సోనాక్షి సిన్హా గారు అయితే ఒక స్పెషల్ క్యారెక్టర్ చేశారు మూవీలో. అండ్ నేను మూవీని చూశాను. నాకు మూవీ చూశాక ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఏం నచ్చింది, ఏం నచ్చలేదు, ఓవరాల్ గా నాకు మూవీ ఎలా అనిపించింది అనే పాయింట్స్ అయితే మీతో డిస్కస్ చేసేస్తాను. సో ఈ ఛానల్ కానీ కొత్తగా వచ్చింటే ఎవరన్నా ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో కానీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నాకు తెలిసి తెలుగు యూట్యూబ్ రివ్యూ ఛానల్స్ లో ఓన్లీ సినీ గ్లిమ్స్ ఇస్ ద ఛానల్ వేర్ ఫస్ట్ హాఫ్ రివ్యూ చేస్తాం, సెకండ్ హాఫ్ రివ్యూ చేస్తాం. సో టోటల్ రెండు కలిపి ఓవరాల్ గా మూవీ రిజల్ట్ ఎలా అనిపించింది అనే పాయింట్స్ అయితే మీతో డిస్కస్ చేసేస్తాం క్లియర్ గా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. చాలా హానెస్ట్ అండ్ సిన్సియర్ రివ్యూస్ ఉంటాయి మా దగ్గర. కావాలంటే మీరు వెళ్ళి మా ఓల్డ్ వీడియోస్ కూడా చూడొచ్చు. చాలా ఆనెస్ట్ గా ఏం నచ్చింది, ఏం నచ్చలేదు, అప్రిషియేట్ చేయాల్సిన పాయింట్స్ అన్ని అప్రిషియేట్ చేస్తాం, నచ్చలేదు అన్న పాయింట్స్ అన్ని స్ట్రాంగ్ గా ఫీడ్బ్యాక్ ఇస్తాం. దిస్ ఈస్ ద ఓన్లీ రివ్యూ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. ఇన్ లేట్ చేయకుండా మనం ఫస్ట్ హాఫ్ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జటాధర ఫస్ట్ హాఫ్ రివ్యూ ఎలా ఉందో, సో లెట్స్ గో. సో జటాధర మూవీ ఫస్ట్ హాఫ్ ఎలా ఉందో ఇప్పుడు క్లియర్ గా రివ్యూ చేసుకుందాం. ఏ పాయింట్స్ బాగున్నాయి, ఏ పాయింట్స్ బాగాలేదని. సో మూవీ స్టార్ట్ అవడమే స్టోరీ పాయింట్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ 10 minutes లోనే అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి అన్నది చెప్పేస్తారు మీకు. అంటే హోల్ సినిమా స్టోరీని ఆ 10 minutes లో అసలు ఈ సినిమా ఎందుకు అనే పాయింట్ అయితే ఫస్ట్ 10 minutes లో చెప్పేస్తారు. అండ్ దాని తర్వాత హీరో ఇంట్రడక్షన్, హీరో గురించి కొన్ని డైలాగ్స్, లేకపోతే హీరో అసలు ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీ ఇంట్రడక్షన్, ఇలా కాసేపు అన్ని ఇంట్రడక్షన్స్ జరుగుతుంటాయి. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ డెవిల్ సీన్ లాగా చూపిస్తారు సినిమాలో. సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కానీ అది ఒక హీరోయిన్ ఎంట్రీగా చేంజ్ అయ్యేసరికి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నాకు అది నచ్చలేదు అంత గొప్పగా. అంత మంచి ఇంట్రెస్టింగ్ సీన్ ని సడన్ గా ఒక హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ లా కన్వర్ట్ చేసి అంత ఇంట్రెస్ట్ ఒకేసారి డ్రాప్ చేసినట్టు అనిపించింది నాకు పర్టికులర్ గా అయితే. అండ్ అంతే, స్టోరీ ఏమి ఉండదు. అసలు ఏం జరుగుతుంది, హీరో ఏం చేస్తాడు. హీరో జనరల్ గా గోస్ట్ హంటర్ అనమాట, కానీ దయ్యాలు ఉండవని నమ్ముతాడు. సో ఆ పాయింట్స్ మీద హీరో తన ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేస్తూ ఉంటాడు హాంటెడ్ ప్లేసెస్కి వెళ్ళి. అండ్ స్టోరీ అయితే ఏం ఉండదు. స్టార్టింగ్ 10 minutes లోనే మీకు ఆ స్టోరీ పాయింట్ ఉంటుంది. తర్వాత అంతా ఏం ఉండదు. అసలు ఎడిటింగ్ అయితే చాలా పూర్ అనిపించింది నాకు. ఒక సీన్ తర్వాత ఒక సీన్, ఒక సీన్ తర్వాత ఒక సీన్, ఎందుకు వస్తుందో ఏమొస్తుందో, మధ్యలో పాట ఎందుకు వస్తుందో ఏం అర్థం కాలేదు నాకు ఫస్ట్ హాఫ్ అంతా. నేనైతే బిలో యావరేజ్ ఫస్ట్ హాఫ్ అనే చెప్తాను. స్టోరీ రివీల్ ఇంటర్వెల్ ముందు ఒక 5 minutes ముందు అయితే అసలు స్టోరీ కొంచెం రివీల్ అవుతుంది. మళ్ళీ అప్పటి వరకు అయితే చాలా ప్లెయిన్ నరేషన్, స్క్రీన్ ప్లే అసలు బాగాలేదు, ఎడిటింగ్ బాగాలేదు, సినిమాటోగ్రఫీ కూడా ఓకేగా అనిపించింది. అంత ఇంట్రెస్టింగ్ సినిమాటోగ్రఫీ అయితే లేదు. ఓవరాల్ గా బిలో యావరేజ్ ఫస్ట్ హాఫ్ అనే చెప్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఇన్ సెకండ్ హాఫ్ రివ్యూలోకి వెళ్దాం. సెకండ్ హాఫ్ ఎలా ఉందో డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఇప్పుడు సెకండ్ హాఫ్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ టు 15 to 20 minutes అయితే హీరో బ్యాక్ స్టోరీ నడుస్తుంది అనమాట. అంటే మనకి ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ 10 minutes కొన్ని క్యారెక్టర్స్ చూపిస్తారు. ఆ క్యారెక్టర్స్ కి హీరోకి లింక్ ఏంటి అనే పాయింట్ ని సెకండ్ హాఫ్ లో అయితే ఓపెన్ చేస్తారు. నేను ఆ కోర్ అయితే చెప్పట్లేదు. అసలు ఏంటి వాళ్ళు అసలు దేని గురించి ఇదంతా చేస్తున్నారు అనే కోర్ పాయింట్ అయితే చెప్పట్లేదు. ఎందుకంటే అది స్పాయిలర్ అవ్వచ్చు, లేకపోతే చూడాలనుకున్న వాళ్ళది ఇంట్రెస్ట్ పోవచ్చు. అలాంటివి అందుకనే ఓపెన్ చేయట్లేదు. స్పాయిలర్ అలర్ట్స్ అంటే పెద్ద స్పాయిలర్ కూడా కాదు, బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ ఓపెన్ ద కోర్ పాయింట్ ఆఫ్ ద మూవీ. అండ్ అదే చెప్తున్నారు కదా, హీరోకి ఆ స్టార్టింగ్ లో చూపించిన క్యారెక్టర్స్ కి బ్యాక్ స్టోరీ అంతా నరేట్ చేస్తారు. అండ్ మనకు తెలుస్తుంది అసలు హీరో ఎక్కడి నుంచి వచ్చాడు, హీరో ఎంత రిస్క్. అంటే ఈ సినిమాలో గురూజీ వేషం శుభలక్ష్ సుధాకర్ గారు వేశారు. ఆయన కొంచెం చెప్తూ ఉంటారు ఇలాగా, హీరో ఇస్ ద డేంజరస్ పర్సన్, అతను ఎప్పుడు మృత్యుతో పోరాడతాడు, ఇలాంటి పాయింట్స్ చెప్పి సుధీర్ బాబు గారు తన బ్యాక్ స్టోరీ అంతా తెలుసుకుని యాక్చువల్ గా అసలు ఆ హాంటెడ్ ప్లేస్ కి వెళ్ళి, ద మెయిన్ హాంటెడ్ ప్లేస్ అదే కోర్ స్టోరీ అనమాట. ఆ హాంటెడ్ ప్లేస్ కి వెళ్ళి అది ఛేదించి ఫైనల్ గా బయటకు వస్తాడు. అండ్ ఇదే అనమాట సెకండ్ హాఫ్ అంతా ఉండేది. అందులో కూడా పెద్ద స్టోరీ ఏం లేదు, బట్ స్టిల్ ఆ ప్లెయిన్ సీన్స్, హీరోయిన్ అంత ఇంప్రెసివ్ గా ఏం ఉండదు. ఆవిడకి అంత క్యారెక్టర్ అండ్ రోల్ అయితే స్కోప్ ఏవీ లేవు అసలు సినిమాలో. హీరో పక్కన నుంచి ఏవో కొన్ని డైలాగ్స్ చెప్తూ ఉంటుంది. అండ్ హీరో చుట్టూ ఉన్న సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా పెద్ద స్టోరీ ఉండదు. వాళ్ళకి కూడా ఊరికే అలా ఉంటారు సినిమాలో. అండ్ అగైన్ ప్లెయిన్ గా ఉంటుంది. లాస్ట్ లో సుధీర్ బాబు గారు కొంచెం సిక్స్ ప్యాక్, ఆ శివుడి సాంగ్, ఇవన్నీ ఒక 5-10 minutes అయితే క్లైమాక్స్ బాగానే ఉంటుంది. అది అక్కడ వరకు అయితే చూడొచ్చు. రిమైనింగ్ అంతా మళ్ళీ ప్లెయిన్ రొటీన్ స్టోరీ. చాలా ల్యాగ్ తీసి అసలు స్టోరీ తీసేసి అనవసరపు సీన్ అన్ని పెట్టి ల్యాగ్ తీసారు అన్నమాట. సెకండ్ హాఫ్ కూడా లాస్ట్ 5-10 minutes అయితే బాగుంటుంది మళ్ళీ. అంతే, ఇంతకు మించి సెకండ్ హాఫ్ లో కూడా డిస్కస్ చేసుకోవడానికి పెద్ద పాయింట్స్ ఏం లేవు. ఇంకా ఫైనల్ గా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూసాక నాకు మూవీ ఎలా అనిపించిందో ఓవరాల్ వర్డిక్ట్ అయితే చెప్పేస్తాను. లెట్స్ గో. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందో డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్స్ కి అయితే అంత వెయిటెడ్ స్కోప్స్ ఎవరికి లేవు, ఇంక్లూడింగ్ సుధీర్ బాబు కూడా అంత
ఆయన ఎలివేట్ చేసే సీన్స్ అయితే ఏది లేవు సినిమా అంతా. అండ్ ఆయన యాక్టింగ్ స్కోప్ కూడా లిమిటెడ్ గా ఉంటుంది, మామూలు యాక్షన్ లాగా ఉంటుంది, అంతకు మించి ఏముండదు. అండ్ హీరోయిన్ అయితే నాకు పెద్దగా అవసరం లేదు అనిపించింది ఈ సినిమాలో. అండ్ హీరో చుట్టూ ఉన్న సపోర్టింగ్ వాళ్ళ రోల్స్ కూడా పెద్ద సీన్స్ కానీ వాళ్ళ మధ్య స్టోరీ బిల్డ్ అయ్యే ఛాన్సెస్ కానీ ఏం లేవు. ఈ మూడు యాక్టింగ్ పరంగా అయిపోతే నెక్స్ట్ డౌట్ నాకు టైటిల్ కి సినిమా స్టోరీకి సంబంధం ఏంటి అలా అనిపించింది. జటాధర అని లాస్ట్ 10 నిమిషాలు శివుడు సాంగ్ పెట్టేశారు కాబట్టి జటాధర్ అని పెట్టారా అనిపించింది. బట్ టైటిల్ కి సినిమా స్టోరీకి అయితే సంబంధం లేదు. సోనాక్షి సిన్హా గారు అయితే కొంచెం బాగా చేశారు ఆ డెవిల్ గెటప్ లో, అదైతే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ఆవిడ రోల్ వరకు ఆవిడ ఓకే ఓకే చేశారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఎడిటింగ్ అయితే వెరీ పూర్ అని చెప్తాను. అసలు మీరు సీన్స్ సినిమా ఫార్వర్డ్ కి మూవ్ అయ్యే కొద్దీ మీరు డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటారు సినిమాకి, అంత పూర్ ఎడిటింగ్. స్క్రీన్ ప్లే కూడా అలానే ఉంటుంది, మీరు సెకండ్ హాఫ్ వెళ్ళే లోపలికి ఫుల్ డిస్కనెక్టెడ్ అయిపోయి ఉంటారు, అసలు సినిమాకి మీకు సంబంధం ఉండదు అనమాట, అలా ఉంటుంది స్క్రీన్ ప్లే కూడా. విఎఫ్ఎక్స్ కూడా కొన్ని చోట్ల అయితే బాగుంటుంది, కొన్ని చోట్ల అయితే బిలో యావరేజ్ అనిపిస్తుంది, మనకు తెలిసిపోతుంటుంది విఎఫ్ఎక్స్ అని. అంటే వెళ్ళే వాళ్ళైతే వెళ్ళండి సినిమాకి, నేనేం ఆపను, నా రివ్యూతో అయితే అయిపోకండి, మీ ఇంట్రెస్ట్ మీది. బట్ ఏదో మిస్ అయిపోతున్నాం అన్న ఫీలింగ్ అయితే ఉండదు ఈ సినిమా నుంచి. అంత గొప్ప సినిమా అని కూడా చెప్పలేం, బిలో యావరేజ్ సినిమానే, నాకు తెలిసి ఎక్కువ రోజులు కూడా ఉండకపోవచ్చు థియేటర్స్ లో. నాకైతే పర్సనల్ గా అలా అనిపించింది. చాలా ల్యాగ్ ఉంటుంది సినిమాలో, అసలు అవసరానికి మించి ల్యాగ్ ఉంటుంది సినిమాలో. నాకైతే అది చాలా ఎప్పుడెప్పుడు అయిపోతుందిరా బాబు సినిమా అనిపించింది అనమాట. మీరు కానీ జటాధర మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఆనెస్ట్ రివ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సినీ గ్లిమ్స్. కొత్త రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బై.